తెలంగాణలో ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటు రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు కూడా ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడంతో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దానిపైన అంటే ఏదైతే నోటీసులు ఇచ్చారో దానిపైన రేవంత్ రెడ్డి కూడా స్పందించడం అనేది జరిగింది. సో మే 1 అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అలాగే సోషల్ మీడియా టీంని కూడా ఢిల్లీ పోలీసులు రమ్మని చెప్పేసి చెప్పడం. సో ఎవరు కూడా అంటే నేను రాను అలాగే మా టీం కూడా రాదని చెప్పేసి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అనేది జరిగింది. సో సైన్యాన్ని తెచ్చుకో, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకో, ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి బీఆర్ఎస్ అందులో భాగంగానే నామ కేంద్ర మంత్రి అవుతాడని కేసీఆర్ కామెంట్. గులాబీ పార్టీని ఇండియా కూటమిలో చేరనివ్వం, గుజరాత్కు బంగారు గుడ్డు, తెలంగాణకు గాడిద గుడ్డ, సెమీఫైనల్లో కేసీఆర్ని ఓడించాం, ఫైనల్లో బీజేపీని ఓడించాలి రేవంత్. ఢిల్లీ పోలీసులను కాకుంటే సరిహద్దుల్లోని సైన్యాన్ని తెచ్చుకోవాలని, రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన పలు రోడ్ షోలో మాట్లాడిన ఆయన ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో కలవబోతుందని ఆరోపించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, బీఆర్ఎస్ 12 సీట్లు గెలిస్తే నామ నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారన్న కేసీఆర్ మాటలు వెనుకున్న అర్థం అదేనని చెప్పుకొచ్చారు. సో తగ్గేదేలే, రిజర్వేషన్ల రద్దు చేస్తుందంటూ బీజేపీపై మళ్ళీ రేవంత్ ఫైర్. ఢిల్లీ పోలీసులు నోటీసుల పైన డోంట్ కేర్, 4 హాజరు అనుమానం, 15 రోజులు గడువు కోరిన న్యాయవాదులు. సో మొత్తానికి నిన్న ఏదైతే ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారో దానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో హాజరు అవ్వమని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం అది ఢిల్లీ పోలీసులు అది హాట్ టాపిక్గా నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రిజర్వేషన్లపై మెట్టు దిగని సీఎం రేవంత్, ఢిల్లీ పోలీసుల నోటీసుల పైన డోంట్ కేర్, రద్దు చేస్తుందంటూ బీజేపీపై మళ్లీ ఫైర్. సర్జికల్ స్ట్రైక్ను తిప్పికొట్టాలని పిలుపు, ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కావన్న మోడీ. రాజ్యాంగ మార్పు సాధ్యమే కాదని క్లారిటీ, 2 పార్టీ నేతల మధ్య పొలిటికల్ వార్. సో ఢిల్లీ పోలీసుల నోటీసులు బేఖతర్, రిజర్వేషన్లపై మాట్లాడినందుకే తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ వాటిని లెక్క చేయదలుచుకోలేదనే మెసేజ్ ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం నేడు ఢిల్లీలోని ఐఎఫ్ఎస్ఓ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్స్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. కానీ హాజరు కావడం లేదని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు నేటి రేవంత్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. కోరుట్ల, కుకట్పల్లి, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సామాన్ల ప్రకారం ఆయన హాజరయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని మోడీ స్వయంగా రిజర్వేషన్లపై స్పష్టమైన కామెంట్లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు క్లారిటీ ఇచ్చిన ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. సీఎం రేవంత్ వ్యూహాన్ని గ్రహించిన ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టిందే తను, ఏనుగు అంబారిపై ఊరేగింపుగా తీసుకెళ్లానని, తను మాత్రం నడిచే వెళ్ళానని, పార్లమెంట్ సభ్యుడైన తర్వాత అడుగు పెట్టే ముందే మెట్లకు మొక్కానని, ఇలాంటి అంశాలు కూడా ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని సవరించాలని బీజేపీ కుట్ర చేస్తుందంటూ సీఎం రేవంత్ కామెంట్లు చేస్తుంటే అపారమైన గౌరవం ఉన్నదంటూ ప్రజలకు నమ్మకం కలిగించేలా మోడీ తనదైన శైలిలో ప్రజలకు బహిరంగ సభల ద్వారా వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి నేతల రిజర్వేషన్ల అంశం ఎన్నికల ప్రధాన ప్రచారాంశంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే వేరే అంశాల జోలికి వెళ్లకుండా రిజర్వేషన్ల అంశాల జోలికి మాత్రం వెళ్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇంత భూతద్దంలో పెట్టి చూస్తుంది అంటే ఎందుకు దీని ప్రధాన అస్త్రంగా ఎన్నుకున్నారంటే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేస్తారని. ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్ బ్యాంక్ వచ్చేసి దాదాపుగా 75 నుంచి 80% ఉంది. సో ఈ 75 నుంచి 80% ఓట్ బ్యాంక్ ఇటు బీజేపీ సైడ్ మళ్ళకుండా రేవంత్ రెడ్డి కావాలని ఈ రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు. సో ఈ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ తీసుకెళ్తున్నంత ఈజీగా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టట్లేదు అని చెప్పేసి కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో ఏకంగా మోహన్ భగవత్జీ, ఆర్ఎస్ఎస్ చీఫ్, అలాగే నిన్న నరేంద్ర మోడీజీ కూడా సభలో చెప్పుకొచ్చారు. సో అసలు భారత రాజ్యాంగాన్ని తను ముట్టుకోబోనని, ఒకానొక సందర్భంలో పార్లమెంట్ మెట్లని మొక్కి నేను
ప్రమాణ స్వీకారం చేశానని ఇలాంటివి కూడా నరేంద్ర మోడీ చెప్తున్నారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యన రిజర్వేషన్ల అంశం అయితే పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు నిజంగా ఒకవేళ ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు వస్తే 400 స్థానాలు వస్తే రిజర్వేషన్లు మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ తెలంగాణలో ఓడిపోతాము, ఎక్కడ తక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి భయపడే ఈ విధంగా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా అనేది